ప్రజలకు సేవ చేయడానికే ఎంపీ ప్రభాకర్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చారని మంత్రి నారాయణ అన్నారు. నెల్లూరు జిల్లాలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో విభిన్న ప్రతిభావంతులకు ఎలక్ట్రిక్ ట్రైసైకిళ్లను మంత్రి నారాయణ ఎంపీ ప్రభాకర్ రెడ్డి పంపిణీ చేశారు. నెల్లూరు నియోజకవర్గంలో ఎంపీ ప్రభాకర్ రెడ్డి ఉండటం సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తులో మరిన్ని సేవలు చేయాలని మంత్రి నారాయణ ఆకాంక్షించారు. వారికి డబ్బుతో అవసరం లేదు, వారికి వేల కోట్లు ఉంది. సంపాదన కోసం రాజకీయాలకు రాలా. అందరూ నెల్లూరు పార్లమెంట్ లో అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, వారు సంపాదన కోసం రాజకీయాలకు రాలేదు, కేవలం ప్రజలకు సేవ చేయాలా, సేవ కోసం వచ్చారు. వారి సతీమణి గారు కూడా సేవ కోసం వచ్చారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలోకి వచ్చేటప్పుడు నేను యాక్చువల్ గా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో ఆయనతో మాట్లాడున్నా. ఒకటే చెప్పింది, మాకు డబ్బులతో అవసరం లేదు సార్, మాకు అన్ని ఉన్నాయి, ప్రజలకు సేవ చేస్తాం, ప్రజల గుండెల్లో ఉండాలి, అందుకోసం వస్తున్నాను చెప్పడం. ఆ రోజు ముఖ్యమంత్రి గారు కూడా వాళ్ళని ఆహ్వానించి సేవ చేసేవాడు కావాలనే ఉద్దేశంతో యాక్చువల్గా వెంటనే వారికి టికెట్ ఇవ్వటం, కంటెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళు వచ్చిన ఉద్దేశం సేవ చాలా క్లియర్ గా. నేనైతే చాలా హ్యాపీ, ఎందుకంటే కాన్స్టిట్యున్సీలో అటువంటి ఎంపీ ఉన్నాడు నిజంగా ఉంది. కాన్స్టిట్యున్సీలో కూడా వారిని యాక్చువల్ గా 2-3 పనులు అడిగాం. వారి యొక్క అంటే గవర్నమెంట్ పనులు కాదు, గవర్నమెంట్ పనులు ఎలా చేస్తున్నారు, సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా తీసుకురావాల్సిన బ్రిడ్జెస్ అయితే మన హాస్పిటల్ దగ్గర, సింహపురి హాస్పిటల్ దగ్గర ఉందో అక్కడ శాంక్షన్ చేయించారు. అలా కాకుండా 54వ డివిజన్లో 54-53 డివిజన్లో ఎక్కువ మంది పేదవాళ్ళు ఉంటారు. 54-53 డివిజన్లో ఉండేది ఎక్కువగా ఆటో డ్రైవర్లు, ఇళ్లలో పాస్ పని చేసుకునేవాళ్ళు, స్కావెంజర్స్, స్వీపర్స్, చిన్న చిన్న పనులు చేసుకునేవాడు ఎక్కువ 54-53. అక్కడ ముస్లింస్ ఎక్కువ ఉన్నారు. వాళ్ళు వచ్చి మా షాదీ మంజిల్ లేదంటే వెంటనే నేను అన్నాను, సార్ ఇద్దరం కలిసి చేస్తానంటే ఇమీడియట్ గా వారు 50 లక్షలు ఇవ్వటం జరిగింది. నేను ఒక 50 లక్షలు ఇచ్చాను. ఆ షాదీ మంజిల్ స్లాబ్స్ అయిపోయినాయి, ఫినిషింగ్ చేస్తున్నారు. త్వరలో దాన్ని కూడా కంప్లీట్ చేసి ఇనాగ్రేషన్ చేస్తారు.